తెలియదా జనాలకి? మరి ఇవన్నీ తెలవకుండానే జనాలు ఓట్లు ఇస్తారా? ఓకే అండి, నేను మళ్ళీ వస్తానండి. ఎస్, ఇంకా బీజేపీ నుంచి పల్నాటి వెంకటరెడ్డి గారు ఉన్నారు. ఎస్ వెంకటరెడ్డి గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. సో ఏదైతే 42% ఏదైతే బీసీలకు రిజర్వేషన్ అమలు చేయాలని ఒక డిమాండ్ ఏదైతే ఉందో, దీన్నే సాకుగా పెట్టుకొని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ స్థానిక సంస్థల ఎన్నికలని ఆలస్యం చేస్తూ వస్తుంది. దీనికి ఇంకా మేము పూర్తిగా దాన్ని చేయలేదు, టైం కావాలంటుంది. అండ్ ఇప్పుడు మొన్నటి వరకు 2 నెలల హామీ అడిగింది, 2 నెలల్లో చేస్తామనింది, అది చేయలేదు. మళ్ళీ ఇప్పుడు 30 రోజుల హామీ అడుగుతుంది. సో ఏంటి, ఏమనుకుంటున్నారు దీనిపైన? బీజేపీ స్టాండ్ ఏంటి? అందరికీ నమస్కారం. స్థానిక సంస్థల ఎన్నికలు పోవాలంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి భయం పట్టుకుంది. ఫిబ్రవరిలో జరగాల్సిన ఎన్నికలు రోజు పోస్ట్పోన్ చేసుకుంటూ ఇప్పటిదాకా తీసుకొచ్చారంటే డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత వల్ల, ప్రజల్లో వాళ్ళ మీద ఉన్న భావన వల్ల, డెఫినెట్ గా వ్యతిరేక భావన వల్ల కాంగ్రెస్ పార్టీ వెనకడుగు వేస్తా ఉంది. అందుకనే రోజు పోస్ట్పోన్ చేసుకుంటూ కోర్టులు చెప్పేదాకా వచ్చిరంటే మీరు ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు ఏ విధంగా వాళ్ళు వెనక్కిపోతా ఉన్నారు. ఎందుకంటే స్థానిక సంస్థలు ఎట్లా ఎన్నికలు కండక్ట్ చేయకపోతే గ్రామీణ వ్యవస్థ కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమ పథకాలు కానీ ఇవన్నీ కుంటుపడిపోతా ఉన్నాయి కదా. మొత్తం వ్యవస్థనే భ్రష్టు పట్టించే అవకాశాలు కనపడతా ఉన్నాయి ఇవంతా టోటల్ గా. ఇప్పుడు ఎమ్మెల్యే ఎన్నికలు కానీ, అసెంబ్లీ ఎన్నికలు వచ్చినప్పుడు అసెంబ్లీ ఎన్నికలు మాత్రం టైం పెడతారు, పార్లమెంట్ ఎన్నికలు టైం ఉంటాయి. తర్వాత ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఇక్కడ రాష్ట్రం ప్రభుత్వం ఉంటాయి. కానీ గ్రామీణ వ్యవస్థలో కూడా, గ్రామాల్లో కూడా సర్పంచ్లు ఉండాలి, ఆ వ్యవస్థ నడవాలి. మండలాల్లో మండలాధ్యక్షులు ఉండాలి, వ్యవస్థ నడవాలి. అది ప్రభుత్వం, మండలాధ్యక్షులు చూసుకుంటారు ప్రభుత్వాన్ని. సో నగరాల్లో మున్సిపాలిటీలో చైర్మన్లు కానీ, మేయర్లు కానీ వాళ్ళు చూసుకుంటారు. కానీ ఇవన్నీ కూడా లేకుండా మరి ఎన్ని రోజులని ఇట్లా గడుపుతారో, ఎన్ని రోజులు పోస్ట్ పోన్ చేస్తారో మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలియాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిందే రకరకాల అంశాలు, రకరకాల వాగ్దానాలు, 6 గ్యారెంటీలు కానీ మిగతా 400 అంశాలు అవన్నీ అమలు చేయలేక టోటల్ గా డైవర్ట్ చేసుకుంటూ రాజకీయాలు చేసుకుంటూ టైం పాస్ చేస్తా ఉన్నారు. మనకు తెలుసు 6 గ్యారెంటీలో ఎంతవరకు అమలవుతున్నాయి ఒకసారి చెప్పండి. దీంట్లో ఏది ఇప్పుడు ఏమంటున్నారు, రైతు భరోసా 2 సార్లు ఎగ్గొట్టి, ఇది వానకాలము యాసంగి 2 సార్లు ఎగ్గొట్టి మళ్ళా వానాకాలంలో మేము ఇస్తున్నాం, రైతులు పండుగలు చేసుకోమంటే ఇది కొత్తనా? ఇదేమన్నా తెలంగాణ రాష్ట్రం వచ్చినాక రైతు భరోసా పెట్టుబడి సాయం రాలేదా? అంతకుముందు ఇవ్వలేదా? వీళ్ళు ఇచ్చే 15,000 రూపాయలు ఇవ్వలేక 12,000 రూపాయలు మళ్ళీ తగ్గించుకుంటూ, రైతు కూలీలను రైతులను పట్టించుకోకుండా, ఈవెన్ బోనస్ ఇవ్వకుండా, కల్లాల ధాన్యాలు కూడా పట్టించుకోకుండా మరి ఈ రోజు రైతులందరూ కూడా ఇది సంబరాలు చేసుకోవాలి, పండుగ చేసుకోవాలి అంటా ఉన్నారు. నేనేమంటున్నానంటే వీళ్ళు ఇచ్చిన అంశాలలో 13 అంశాలు, ఇది 6 గ్యారెంటీలు 13 అంశాలు ఉంటే ఒక బస్సు ప్రయాణం తప్ప మిగతా వీళ్ళు ఏం చేయలేదు, చేసింది కూడా ఏం లేదు. దాంట్లో ఆర్టీసీ మరి కార్మికులు కానీ వీళ్ళంతా కూడా ధర్నా చేస్తా అంటే కొన్ని రోజులు ఆగండి, ఇప్పుడే చేయొద్దు అని చెప్తా ఉన్నారు. వాళ్ళు కూడా కట్టాలి, 1,000 కోట్ల రూపాయలు కట్టాలి. ఎక్కడ కూడా అభివృద్ధి కానీ, సంక్షేమ పథకాలు కానీ ముందుకు పోలే పరిస్థితి కనపడతా ఉంది. తెలంగాణ ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. వ్యతిరేకతని ఏ విధంగా దాన్ని తగ్గించుకోవాలి, ఏ విధంగా ముందుకు పోవాలి, ఏ విధంగా రేపొద్దున ఎలక్షన్లకు పోతే ప్రజల్లో ఇప్పుడు ఎమ్మెల్యేలు ఊర్లలో గ్రామాల్లో పోని పరిస్థితి కనపడతా ఉంది. తర్వాత చైర్మన్లు కానీ పార్టీ నాయకులు కూడా ఆ ఊర్లలో పోయే పరిస్థితి లేదు అక్కడ. సో ఎందుకంటే ఎమ్మెల్యేలు చెప్పారు కాబట్టి మంత్రులకు బాధ్యతలు ఇచ్చి మీరు మంత్రులు ఈ స్థానిక సంస్థలు ఎన్నికలు గెలిపించాల్సిన బాధ్యత మంత్రులు తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. సో దీన్ని బట్టి చూస్తే డెఫినెట్ గా అక్కడ ఓడిపోతామనే భయంతో, మనకు తెలుసు అంతకుముందు ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో 7 మంత్రులు, 23 మంది ఎమ్మెల్యేలు, పిసిసి నాయకులు, తర్వాత యూత్ కాంగ్రెస్ నాయకులు, మిగతా ఎన్ఎస్యూ నాయకులు మొత్తం కలిపి 1,500 మంది 15,000 మంది దిగినా కూడా అక్కడ గెలవలేని పరిస్థితి కనపడతా ఉంది. భారతీయ జనతా పార్టీ గెలిచింది. సో వాళ్ళకి తెలుసు ఎట్టి పరిస్థితుల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలు పోతే, స్థానిక సంస్థల ఎన్నికలు పోతే డెఫినెట్ గా వాళ్ళని ఓడిస్తారని చెప్పి అందరూ అంటే వెంకటరెడ్డి గారు మీరు అంటున్నట్లు ఇటు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ 2 పార్టీలు అటు రైతుల సమస్యలను రాజకీయం చేస్తున్నాయని అంటున్నారా మీరు? రైతుల సమస్యలు రాజకీయం ఇప్పుడు చూడండి. ఇప్పుడు మీరు చూస్తే యాసంగికి ఇవ్వలేని రైతు భరోసా
వానకాలంలో ఇవ్వండి రైతు భరోసా, ఇప్పుడు ఇచ్చి మీరు సంబరాలు చేసుకోమంటే రైతులు ఊరుకుంటారా? సరే పోనీ అదొకటి పక్కన పెడితే మీరు పెన్షన్ 4,000 రూపాయలు ఇస్తున్నారు, పెన్షన్ ఇచ్చారా? పోనీ అదే కంటిన్యూ చేస్తున్నారు 2,000 రూపాయలు. మూడోది మహిళా మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయలు మహిళలకు ఇస్తా అని చెప్పారు, ఇచ్చిర్రా? పోనీ వాళ్ళే కదా ఓట్లేసింది, మహిళలే కదా ఓట్లేసింది. రైతులు వేసిర్రు, మహిళలు వేసిర్రు, నిరుద్యోగులు వేసిర్రు, వృద్ధులు వేసిర్రు, వీళ్ళే కదా ఓట్లేస్తే మీకు గెలిపించింది, మీ ప్రభుత్వాన్ని గెలిపించింది కాంగ్రెస్ పార్టీని. మరి ఈ రోజు వాళ్ళని పట్టించుకోకపోతే వాళ్ళని ఏ విధంగా రేపొద్దున స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిపించాలే? తెలంగాణ ప్రజలందరూ కూడా విఘ్నులు, తెలివి కలిగిన వాళ్ళు ఆలోచిస్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేస్తా ఉంది, మోసం చేస్తా ఉంది, ప్రైవేట్ రాజకీయాలు చేస్తా ఉంది, టైంపాస్ రాజకీయాలు చేస్తా ఉంది. ఎక్కడ అభ్యున్నతి గాని అభివృద్ధి గాని సంక్షేమ పథకాలు ముందుకు పోలేని పరిస్థితి కనపడతా ఉంది అని తెలంగాణ ప్రజలు అనుకుంటా ఉన్నారు. దీనికి ఆల్టర్నేటివ్ గా ఆలోచిస్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇది కాదు, చేయరు, పోరు. ఇంకా పోయినసారి 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలన ఏ విధంగా చూసామో కాంగ్రెస్ పాలన కూడా గదే ఉంది, గట్లగే నడుస్తా ఉంది, అదే దారిలో నడుస్తామని చెప్పి అందరూ అనుకుంటున్నా ఉన్నారు. ఓకే అండి, నేను మళ్ళీ వస్తానండి మీ దగ్గరికి.